జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిద్దిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సేవలంటూ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదుగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదటి నేషనల్ లోక్ అదాలత్ని మార్చి 8వ తారీఖున జరపడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ మార్గం ద్వారా లోక్ అదాలత్లో సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా, అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ లోక్ అదాలత్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ 320లో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం BNSSలో సెక్షన్ 359 ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది. సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజీకి అర్హత ఉంటుంది. అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది.